జై మాతారా. సో ఇప్పుడు అందరూ భయపడుతున్నందుకు ఏకంగా మా గురువుగారే రంగంలోకి దింపానండి, మా ఆంజనేయ స్వామి. సో అసలే చిరంజీవి, పిలిస్తే పలికేస్తారు. సో మీకున్న ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే ఏదైనా క్వశ్చన్ ఉండి ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నారా, ఆయనే స్వయంగా మీకు సమాధానం ఇస్తారనుకోండి. ఓకే, రైట్. దిస్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ దెమ్ హూ ఆర్ ఇన్ సాటర్న్ పీరియడ్. సాటర్న్ని కుండలినిలో మంచి ప్లేస్మెంట్లో లేకపోయినా, లేదంటే శని మహర్దశలో నడుస్తున్న వాళ్ళు కానీ, ఏలినాటి శనిలో నడుస్తున్న వాళ్ళ గురించి కానీ ఇదండి. సో కంపల్సరీ మీరు రెమెడీస్ కరెక్ట్గా చెయ్యాలి. అండ్ ఆ మహర్దశలో ఉన్న వాళ్ళు కానీ, లేదంటే సాటర్న్ సరిగ్గా లేని పొజిషన్లో ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఉంటే దయచేసి వాళ్ళని కొంచెం ఎందుకంటే వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బందుల్లో ఉంటారు. సో వాళ్ళని కొంచెం మీరు సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదే ఈయన చెప్తున్నారు. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లవ్డ్ వన్స్. మీ ఇంట్లో ఎవరైతే అటన్ మహర్దశలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పడుతున్న ఈ ఫేజ్ ఏదైతే ఉందో, అండ్ మోర్ ఓవర్ కమింగ్ అమావాస్య, అండ్ దెన్ గ్రహణం, సూర్యగ్రహణం, అండ్ మార్చ్ 3rd వచ్చే చంద్రగ్రహణం అంటే చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఎమోషనల్ టర్బులెన్స్, ఎమోషనల్ ట్రోమా చాలా ఉంటుంది. అండ్ దానికి సంబంధించి నేను వీడియో సపరేట్గా చేస్తాను. బట్ ద పాయింట్ హియర్ ఇస్, మీ ముందు నవ్వుతూ తిరుగుతున్నారు అంటే బాగానే ఉన్నారని ఇగ్నోర్ చేయకండి. జస్ట్ ట్రై టు అబ్జర్వ్ దెమ్, సీ ఇఫ్ యూ కెన్ గివ్ దెమ్ ఎనీ సపోర్ట్. సో అది చేయండి. అండ్ ఎవరైతే సాటర్న్ మహర్దశలో నడుస్తున్నారో, ఒకవేళ మీకు ఏదైనా పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉంది, నాకు ఎందుకు ఇంత మనోవేదన ఉంది అన్న పాయింట్లో కానీ మీరు క్వశ్చన్ అడిగి మీరు ఇది చూస్తే రీడింగ్, ట్రై టు మీకు బాగా నమ్మకస్తుల్ని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకోండి. వాళ్ళ నుంచి మీకు సరైన గైడెన్స్ వస్తుంది. అండ్ రెమెడీగా మస్టర్డ్ ఆయిల్తో దీపాన్ని పెట్టండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీకు ఏమైనా శత్రు బాధలు ఉన్నాయి అవి అంటే అవి తొలగిపోతాయి. అండ్ ఒక విధంగా సాటర్న్ కూడా ప్లీజ్ అవుతారని చెప్పబడింది. సో ఐ హోప్ యూ విల్ హ్యావ్ ది రైట్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్. జై మాతారా.